స్కూలు స్టార్ట్ అయిపోయాయి. ఎవ్రీడే లంచ్ బాక్స్‌లో పిల్లలకి, హస్బెండ్‌కి ఏం పెట్టాలి అని చెప్పేసి సగటు హౌస్ వైఫ్ మదర్ ఆలోచిస్తూ ఉంటారు. సో, వాళ్ళందరి కోసం 30 డేస్ 30 లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ 30 డేస్ రెగ్యులర్‌గా కాకుండా వీక్లీ వన్స్ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అందులో భాగంగా ఈరోజు రెసిపీ అయితే టమాటో రైస్ అండి. సింపుల్‌గా లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుంది. సో, దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని కాజులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను. టమాటా ఫ్లేవర్ ఎక్కువ తగిలితే టమాటా రైస్ లాగా అనిపిస్తది. సో, దాన్ని ప్యూరీ చేసేసుకొని ఆ ప్యూరీ కూడా వేసేసుకొని కొంచెం ప్యూరీల నుంచి వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి లేదా నార్మల్ రైస్ ఏ రైస్ వేసుకున్నా బాగానే ఉంటుంది. అది కూడా వేసేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఎంత వాటర్‌లో అయితే మనకు రైస్ ఉడుకుతుందో తెలుస్తుంది కదా! ఆ వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే వేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకులు అలాగే కొంచెం నిమ్మకాయ పిండేసుకొని రైస్‌ని టమాటా ప్యూరీతో ఉడికించేసుకోవడమే. వేడి వేడిగా రైతాతో గానీ, పెరుగుతో గానీ తింటే సూపర్‌గా ఉంటుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయడం ఖాయం. తప్పకుండా ట్రై చేయండి. టమాటా రైస్ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్. మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుస్తా. బాయ్.